the ministry of angels toward believers. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవదూతల సిద్ధాంతం 6వ భాగం. విశ్వాసుల పట్ల దేవదూతల పరిచయం. లేఖనాలు అత్యంత ప్రోత్సాహకరమైన సత్యాలలో ఒకటి ఏమిటంటే, దేవుడు తన ప్రజల పట్ల తన సంరక్షణలో పరిశుద్ధ దేవదూతలను వాడుకుంటాడు. దేవదూతలు ప్రధానంగా దేవుణ్ణి ఆరాధించి సేవించినప్పటికీ వారు విశ్వాసులకు పరిచర్య చేయడానికి కూడా దేవునిచే పంపబడతారు. బైబిల్ చరిత్ర అంతటా దేవదూతలు దేవుని ప్రజలను కాపాడారు, నడిపించారు, ప్రోత్సహించారు, బలపరిచారు మరియు విడిపించారు. దేవదూతలు స్వతంత్రంగా పనిచేయరని గుర్తించుకోవడం ముఖ్యం. విశ్వాసులు ఆజ్ఞాపించినందువల్ల వారు విశ్వాసులకు సేవ చేయరు. బదులుగా దేవుడు వారిని పంపినందువల్ల వారు విశ్వాసులకు సేవ చేస్తారు. వారి పరిచర్య దేవుడు తన పిల్లల పట్ల చూపించే ప్రేమ, సంరక్షణ మరియు ఒక వ్యక్తీకరణ. ఎబ్రీ 1:14 రక్షణను పొందబోయే వారి నిమిత్తం సేవ చేయడానికి పంపబడిన పరిచారక ఆత్మలు వీరందరూ కారా? విశ్వాసుల పట్ల దేవదూతల పరిచర్యను అర్థం చేసుకోవడానికి ఈ వచనం పునాదిని అందిస్తుంది. ఇందులో 10 విషయాలు కలవు. మొదటగా, దేవదూతలు విశ్వాసులను కాపాడతారు. దేవదూతల పరిచర్యలలో బాగా తెలిసిన వాటిలో ఒకటి రక్షణ. కీర్తన 91:11-12 నీవు నడిచే మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు నీ విషయమై ఆజ్ఞాపించును. దేవుడు తరచుగా దేవదూతలను రక్షణ సాధనాలుగా ఉపయోగిస్తాడు. ఉదాహరణలు: సొదొమలో లోతు. సొదొమ మీద దేవుని తీర్పు రాకముందే దేవదూతలు లోతును, అతని కుటుంబాన్ని రక్షించారు. దోతానులో ఎలీషా. సిరియా సైన్యం ఎలీషాను చుట్టుముట్టినప్పుడు దేవుడు తన సేవకుడిని కాపాడుతున్న పరలోక సైన్యాలను ప్రత్యక్షపరిచాడు. సింహాల గుహలో దానియేలు. సింహాల నోళ్లు మూయించడానికి దేవుడు ఒక దేవదూతను పంపాడు. ముఖ్యమైన సమతుల్యత. ప్రతి ప్రమాదం తొలగిపోతుందని విశ్వాసులు భావించకూడదు. దేవుని రక్షణ అంటే విశ్వాసులు ఎల్లప్పుడూ బాధపడారని కాదు, ఎప్పుడు బాధపడారని కాదు. అంతేకాకుండా దేవుడు తన పరిపూర్ణ జ్ఞానం మరియు ఉద్దేశం ప్రకారం కాపాడుతాడు. అనువర్తనం. దేవుడు తన ప్రజలను తన సంరక్షణతో ఆవరించి ఉన్నాడని తెలుసుకొని విశ్వాసులు ధైర్యంతో జీవించగలరు. రెండవ విషయం, దేవదూతలు విశ్వాసులను విడిపిస్తారు. దేవుని ప్రజలను దేవదూతలు ప్రమాదం నుండి విడిపించిన అనేక సందర్భాలను లేఖనం నమోదు చేస్తుంది. పేతురు విమోచన. అపోస్తల కార్యము 12వ అధ్యాయం ప్రకారము పేతురు చెరసాలలో బంధించబడి మరణశిక్ష కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఒక దేవదూతను పంపాడు. ఆ దేవదూత చెరసాలలోకి ప్రవేశించాడు. పేతురు సంకెళ్లను తీసివేశాడు. చెరసాల తలుపులు తెరిచాడు. పేతురును సురక్షిత ప్రదేశానికి నడిపించాడు. అపోస్తుల విమోచన. అపోస్తల కార్యం 5వ అధ్యాయం ఒక దేవదూత అపోస్తులను చెరసాల నుండి విడుదల చేసినట్లు వివరిస్తుంది. సూత్రం: దేవుడు తన ఉద్దేశాలకు అనుగుణంగా దేవదూతలను విమోచన సాధనాలుగా ఉపయోగించుకోవచ్చు. అనువర్తనం. విశ్వాస యొక్క భద్రత అంతిమంగా దేవునిపైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆయన తన ప్రజలను రక్షించడానికి అపరిమితమైన మార్గాలను కలిగి ఉన్నాడు. మూడవ విషయం, దేవదూతలు విశ్వాసులను ప్రోత్సహిస్తారు. నిరుత్సాహపడిన సేవకులను బలపరచడానికి దేవుడు తరచుగా దేవదూతలను ఉపయోగిస్తాడు. ఏలియా. కర్మేలు పర్వతంపై విజయం సాధించిన తర్వాత ఏలియా నిరుత్సాహపడి అలసిపోయాడు. దేవుడు అతనికి పరిచర్య చేయడానికి ఒక దేవదూతను పంపాడు. ఆ దేవదూత ఆహారం అందించాడు, నీరు అందించాడు, భవిష్యత్ సేవ కొరకు అతన్ని ప్రోత్సహించాడు. పౌలు సముద్రంలో ఒక ప్రమాదకరమైన తుఫాను సమయంలో
ఒక దేవదూత పౌలుకు ప్రత్యక్షమై దేవుని రక్షణ ఉంటుందని అతనికి హామీ ఇచ్చాడు. పాఠం: తన సేవకులకు ఎప్పుడు ప్రోత్సాహం అవసరమో దేవునికి తెలుసు. అనువర్తనం: నిరుత్సాహ సమయాలలో తమను బలపరచడానికి విశ్వాసులు దేవునిపై నమ్మకం ఉంచవచ్చు. 4వ విషయం: దేవదూతలు విశ్వాసులను బలపరుస్తారు. ప్రోత్సాహానికి అదనంగా దేవదూతలు కొన్నిసార్లు అతీంద్రియ బలవంతాన్ని అందిస్తారు. గెత్సెమనేలో యేసు లూకా 22:43 ఇలా చెబుతుంది: అప్పుడు పరలోకం నుండి ఒక దేవదూత ఆయన కనపడి ఆయనను బలపరిచెను. క్రీస్తు శిలువను ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు దేవదూతల సహాయాన్ని పంపాడు. ప్రాముఖ్యత: క్రీస్తు భూలోక పరిచర్య కొరకు దేవుడు దేవదూతల బలవంతాన్ని అందించినట్లయితే విశ్వాసులు తమ సొంత శ్రమల సమయంలో దేవుని సహాయాన్ని నమ్మవచ్చు. అనువర్తనం: దేవుడు తన ప్రజలకు సరిగ్గా ఎప్పుడు బలం అవసరమో అప్పుడే బలపరుస్తాడు. 5వ విషయం: దేవదూతలు దేవుని సేవకులకు మార్గనిర్దేశం చేస్తారు. కొన్నిసార్లు దేవదూతలు దేవుని ఉద్దేశాలకు సంబంధించి మార్గనిర్దేశం చేస్తారు. ఫిలిప్పు మరియు ఇథియోపియన్ షండు అపొస్తల కార్యము 8వ అధ్యాయం ఇలా నమోదు చేస్తుంది: ప్రభువు దూత ఒక్కడు ఫిలిప్పుతో ఇలా చెప్పాను. ఆ దేవదూత ఫిలిప్పును అతని ఇథియోపియన్ అధికారిని కలుసుకునే మార్గం వైపు నడిపించాడు. కొర్నేలియస్ ఒక దేవదూత పేతుర్ని పిలిపించమని కొర్నేలియస్కు సూచించాడు. ఇది చివరికి అన్యజనులలో సువార్త వ్యాప్తికి దారితీసింది. ముఖ్యమైన పరిశీలన: లేఖనంలోని దేవదూతల మార్గదర్శనం ఎల్లప్పుడూ దేవుడు బయలుపరిచిన చిత్తానికి అనుగుణంగా ఉంటుంది. అనువర్తనం: నేడు విశ్వాసులు పరిస్థితులను నడిపించగల దేవుని సార్వభౌమ సామర్థ్యాన్ని గుర్తిస్తూనే ప్రధానంగా లేఖనము మరియు పరిశుద్ధాత్మ ద్వారా మార్గదర్శనం కోరాలి. 6. దేవదూతలు విశ్వాసులను గమనిస్తారు. దేవదూతలు ఆయన ప్రజల మధ్య చేసే కార్యాలను గమనిస్తారని బైబిల్ బోధిస్తుంది. 1 కొరింథీ 4:9 విశ్వాసులు ఇలా అయ్యారని పౌలు అంటున్నాడు. లోకమునకును దేవదూతలకును మనుషులకును కనబడుచున్నారు. 1 పేతురు 1వ అధ్యాయం 12వ వచనం దేవుని రక్షణ ప్రణాళికను అర్థం చేసుకోవాలని దేవదూతలు ఆశిస్తారు. పాఠాలు: దేవదూతలు వీటిని గమనిస్తారు. దేవుని విమోచన కార్యం, విశ్వాసుల ఎదుగుదల, సువార్త వ్యాప్తి. అన్వయం: క్రైస్తవ జీవితం అనేది కంటికి కనిపించే ప్రపంచానికి అతీతంగా విస్తరించి ఉన్న ఒక గొప్ప ఆధ్యాత్మిక వాస్తవికతలో భాగం. 7వ విషయం: పశ్చాత్తాపపడే పాపుల విషయంలో దేవదూతలు ఆనందిస్తారు. దేవదూతల అత్యంత అద్భుతమైన పరిచర్యలలో ఒకటి పరలోకపు ఆనందంలో వారు పాలు పంచుకోవడం. లూకా 15:10 పశ్చాత్తాపపడే ఒక పాపి విషయంలో దేవుని దూతల ఎదుట ఆనందం కలుగుతుంది. నిజమైన హృదయ పరివర్తన ప్రతిసారి పరలోకంలో సంబరాలకు కారణమవుతుంది. దేవదూతలు ఎందుకు ఆనందిస్తారు? ఎందుకంటే రక్షణ వీటిని వెల్లడిస్తుంది. దేవుని కృప, దేవుని కనికరం, దేవుని జ్ఞానం, దేవుని ప్రేమ. అన్వయం: విశ్వాసులు దీనికి విలువనివ్వాలి. స్వార్థ ప్రకటించడం, ఎందుకంటే పాపులు రక్షింపబడినప్పుడు పరలోకమే సంతోషిస్తుంది. 8వ ప్రధాన విషయం: దేవుని సంరక్షణలో దేవదూతలు సహాయం చేస్తారు. దేవుడు తన సంరక్షణను నెరవేర్చడానికి దేవదూతలను సాధనాలుగా బైబిల్ తరచుగా చిత్రీకరిస్తుంది. సంరక్షణ యొక్క నిర్వచనం: సంరక్షణ అంటే దేవుడు తన సృష్టిని నిరంతరం సంరక్షించడం, పరిపాలించడం మరియు నడిపించడం. ఉదాహరణలు: ఆగరు అరణ్యంలో ఒక దేవదూత సహాయం మరియు మార్గనిర్దేశం చేశాడు. యాకోబు దేవుని నిరంతర సంరక్షణకు సాక్ష్యంగా దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. ఇశ్రాయేలు దేవుని నిబంధన ప్రజలకు దేవదూతలు తరచుగా సహాయం చేశారు. సూత్రం: దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చడానికి దేవదూతలతో సహా ఇతర మార్గాల ద్వారా తరచుగా పనిచేస్తాడు. అనువర్తనం: విశ్వాసులు దేవుని హస్తాన్ని చూడనప్పటికీ ఆయన తెర వెనుక చురుకుగా పనిచేస్తూ ఉంటాడు. 9వ విషయం: మరణ సమయంలో దేవదూతల పరిచర్య చేస్తారు.
విశ్వాసులు నిత్యత్వంలోనికి ప్రవేశించినప్పుడు దేవదూతల ప్రమేయం ఉంటుందని లేఖనం సూచిస్తుంది. లూకా 16:22 లాజరును గూర్చి, ఆ బీదవాడు చనిపోగా దేవదూతలు అతనిని అబ్రహాము యుద్ధకు చేర్చిరి. ఇది ఒక ఉపమానంలో భాగమైనప్పటికీ దేవుని ప్రజల పట్ల దేవదూతలకు ఉండే శ్రద్ధ అనే వాస్తవికతను ఇది ప్రతిబింబిస్తుంది. ప్రాముఖ్యత: విశ్వాసులు మరణాన్ని ఎన్నడూ ఒంటరిగా ఎదుర్కోరు. వారి చివరి క్షణాలలో కూడా దేవుడు వారికి తోడుగా సార్వభౌమాధికారంతో ఉంటాడు. అనువర్తనం: క్రైస్తవులు ప్రభువునకు చెందినవారు కాబట్టి వారు ధైర్యంతో మరణాన్ని ఎదుర్కోగలరు. 10వ విషయం, క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు దేవదూతలు విశ్వాసులను సమకూర్చుతారు. దేవదూతల భవిష్యత్ పరిచర్యలలో ఒకటి క్రీస్తు తిరిగి రాకకు సంబంధించినది. మత్తయి 24:31 ఆయన తన దూతలను గొప్ప బూర ఊదుతూ పంపును, వారు ఆయన ఏర్పరచుకున్న వారిని సమకూర్చుదు. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు దేవుని ప్రజలను సమకూర్చడంలో దేవదూతలు పాల్పంచుకుంటారు. ప్రాముఖ్యత: చరిత్ర అంతరం పరిచర్య చేసిన దేవదూతలే దేవుని అంతిమ విమోచన ప్రణాళికలో పాల్పంచుకుంటారు. అనువర్తనం: విశ్వాసులు క్రీస్తు రాకడ మరియు దేవుని రాజ్యం సంపూర్ణమవడం కోసం నిరీక్షణతో జీవించాలి. దేవదూతల పరిచర్య గురించి నా అపోహలు. మొదటగా, దేవదూతలను ఆరాధించకూడదు. ప్రకటన 22:8-9 యోహాను ఒక దేవదూతను ఆరాధించడానికి ప్రయత్నించినప్పుడు అతడు వెంటనే సరిదిద్దబడ్డాడు. ఆరాధన కేవలం దేవునికి మాత్రమే చెందుతుంది. 2, దేవదూతలు క్రీస్తు స్థానాన్ని భర్తీ చేయలేరు. దేవదూతలు విశ్వాసులకు సేవ చేస్తారు, కానీ క్రీస్తు విశ్వాసులను రక్షిస్తాడు. మన నమ్మకం కేవలం క్రీస్తుకే చెందుతుంది. 3, విశ్వాసులు దేవదూతలను ఆజ్ఞాపించారు. క్రైస్తవులు దేవదూతలను నడిపించాలని లేఖనం ఎన్నడూ బోధించదు. దేవదూతలు దేవునికి లోబడతారు, మానవులకు కాదు. 4వదిగా, దేవదూతల పరిచర్య సాధారణంగా కనిపించదు. చాలా దేవదూతల కార్యకలాపాలు తెర వెనుక జరుగుతాయి. విశ్వాసులు విశ్వాసంతో నడుస్తారు, దృష్టితో కాదు. ఆచరణాత్మక అనువర్తనాలు: మొదటగా, దేవుడు తన ప్రజల పట్ల ప్రగాఢమైన శ్రద్ధ కలిగి ఉంటాడు. దేవదూతల పరిచర్య దేవుని ప్రేమపూర్వకమైన శ్రద్ధను ప్రదర్శిస్తుంది. 2, ఆత్మీయ లోకం వాస్తవమైనది. విశ్వాసులు దృశ్య మరియు అదృశ్య వాస్తవాలు రెండింటిని కలిగి ఉన్న ప్రపంచంలో జీవిస్తారు. 3, దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చడానికి అనేక మార్గాలను ఉపయోగిస్తాడు. దేవుడు పనిచేసే సాధనాలలో దేవదూతలు ఒకటి. 4, విశ్వాసులు దేవుని రక్షణను విశ్వసించాలి. కనిపించినప్పుడు కూడా దేవుని శ్రద్ధ నిరంతరం ఉంటుంది. 5, క్రీస్తు కేంద్రంగా ఉంటాడు. దేవదూతల పరిచర్య యొక్క అంతిమ ఉద్దేశం దేవుణ్ణి మహిమపరచడం మరియు ఆయన రాజ్యాన్ని విస్తరింపచేయడం. ముగింపు: విశ్వాసుల పట్ల దేవునికున్న శ్రద్ధలో పరిశుద్ధ దేవదూతలు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారు దేవుని సార్వభౌమ చిత్తానుసారంగా దేవుని ప్రజలను కాపాడుతారు, విడిపిస్తారు, ప్రోత్సహిస్తారు, బలపరుస్తారు, నడిపిస్తారు, గమనిస్తారు మరియు సహాయం చేస్తారు. అయినప్పటికీ వారి పరిచర్య ఎల్లప్పుడూ క్రీస్తు కార్యానికి ద్వితీయ స్థానంలో ఉంటుంది మరియు అది స్వయంగా దేవుని చేతనే నిర్దేశించబడుతుంది. దేవదూతల పరిచర్య సిద్ధాంతం విశ్వాసులను దేవదూతలను వెతకడానికి కాకుండా వారిని పంపే దేవుణ్ణి విశ్వసించేలా నడిపించాలి. దేవదూతలు చేసే ప్రతి సేవ తన పిల్లల పట్ల దేవునికి ఉన్న నమ్మకమైన శ్రద్ధకు ఒక జ్ఞాపిక. ముఖ్య సత్యం: దేవదూతలు దేవుని పరిచర్య చేసే ఆత్మలు. వారు విశ్వాసులకు సేవ చేయడానికి మరియు ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి పంపబడ్డారు. తద్వారా ఆయన ప్రేమపూర్వకమైన సంరక్షణను మరియు సార్వభౌమ శ్రద్ధను ప్రదర్శిస్తారు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.